తిమోతి అనగా దేవుని గణపరచువాడు అని అర్థము. తిమోతి తన పేరుకు తగినట్లే తన జీవితం ద్వారా దేవుని గణపరిచెను. తిమోతి లుస్త్రా కాపురస్తుడు. ఇతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, కానీ ఇతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ఈ తిమోతి బాల్యంలోనే దేవుని వాక్యము నేర్చుకొని యవన దశ వచ్చేలోగా తన హృదయాన్ని దేవునికిచ్చి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొనెను. తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడైనప్పటికీ తిమోతి చిన్న వయసులోనే భక్తిలో వృద్ధి చెందడానికి కారణం అతని తల్లి విశ్వాసి. ఒక బిడ్డపై తండ్రి ప్రభావం కంటే తల్లి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తల్లి విశ్వాసి అయితే తప్పక తన ఇంటిని రక్షించుకుంటుంది, బిడ్డలను భక్తిలో పెంచుకుంటుంది. తిమోతి తల్లి అయిన యునీకే మాత్రమే కాక ఆమె తల్లి అయిన లోయి కూడా గొప్ప విశ్వాసి. తల్లి అవ్వల విశ్వాసం, ప్రార్థన, భక్తి చిన్న వయసులోనే తిమోతిలో ప్రవేశించను. రక్షణార్థమైన జ్ఞానమును కలిగించు శక్తిగల పరిశుద్ధ లేఖనములు అతడు బాల్యమునందే నేర్చుకునేను. తరువాత అతడు పౌలు పరిచర్యలో రక్షణానుభవాన్ని సంపాదించుకునేనని తెలియచున్నది. రక్షించబడిన తరువాత పౌలుకు సేవలో సహాయకుడిగా ఉండి శిష్యుడని పిలువబడెను. గురువు యొద్ద నేర్చుకుంటూ అన్ని విధాల గురువును వెంబడిస్తూ గురువుకు సహకరించేవాడు శిష్యుడు అని పిలువబడతాడు. ఈ రోజులలో అనేకులు రక్షించబడిన తరువాత ఆధ్యాత్మికంగా వర్ధిల్లునట్లు అనేక విషయములను నేర్చుకున్నటకు శిష్యులుగా ఉండుట లేదు. అయితే తిమోతి మంచి శిష్యుడిగా పేరు పొందెను. తిమోతి తనను రక్షణలోనికి నడిపించిన పౌలును తన ఆత్మీయ తండ్రిగా భావించి అతనికి నిజ కుమారుని వలె అన్ని విషయములలో లోబడి బాధ్యత కలిగి తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయును అలాగే తిమోతి సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. రక్షించబడిన తరువాత తమను రక్షణలోనికి నడిపించిన దైవ సేవకులను విడిచి యవనస్తులు నేడు అనేకులు కలరు. గాని తిమోతి తన ఆత్మీయ తండ్రిని హత్తుకుని అతని పరిచర్యలో జతపనివాడిగా ముందుకు సాగిను. తిమోతి యొక్క ప్రేమ, విధేయత పౌలుకి ఎంతో ప్రీతికరంగాను దేవునికి మహిమ కలుగునట్లుగాను ఉండెను. కనుక పౌలు నా ప్రియ కుమారుడు అని అతనిని సంబోధించెను. తిమోతి నమ్మకస్తుడు, నమ్మకమైన కుమారుడిగా తనకు అప్పగించిన పనులను నెరవేర్చెను. తిమోతి ఆత్మల భారం కలిగిన వాడు, ఆత్మల కొరకు పౌలు వలె చింతించువాడు, దేవుని కార్యముల యందు ఆసక్తి కలిగిన వాడు. పౌలు హింసలలో, ఆపదలలో పరిచర్య చేయుచున్నప్పటికీ సంతోషముతో అతనిని వెంబడించిన వాడు. పౌలు అప్పటికీ వృద్ధుడైనప్పటికీ యవనస్తుడైన తిమోతికి అతనికి మధ్య గొప్ప ప్రేమ, స్నేహము ఉండెను. పౌలు తన జీవిత చివరి దినములలో రోమా చెర నుండి తిమోతికి వ్రాసిన 2 పత్రికలలో తాను చేసిన సేవను తిమోతికి అప్పగించుట, ఆ సేవలు ఎలాగూ జీవించవలనో తెలియచేయుట చూస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే పౌలు చేసిన గొప్ప సేవను కొనసాగించే వారసత్వము తిమోతికి దక్కింది. ప్రభువా, నీ సేవల్లో నన్నును తిమోతి వలె ఉండనిమ్మని ప్రతి యవనస్తుడు ప్రార్థించాలి. ఎఫెసులో అన్య దేవతలను ఆరాధించువారు అనేకులు చివరికి తిమోతిని కర్రలతో చచ్చేంత వరకు కొట్టిరని, ఆ గాయాలతోనే తిమోతి 2 రోజుల తర్వాత మరణించాడని చరిత్ర చెప్పుచున్నది.